రాజమండ్రి. ఇక నాగం జనార్దన్ రెడ్డిపై ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన దాడిని అమెరికాలోని ఎన్ఆర్ఐలు ఖండించారు. డెట్రాయిట్ లో ఉంటున్న తెలుగుదేశం పార్టీ అభిమానులు జరిగిన సంఘటనపై మండిపడ్డారు. ఇందుకు జేఏసీ బాధ్యత వహించారన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. సినిమా షూటింగ్లపై దాడులను కూడా మానుకోవాలని ఆందోళనకారులకు సలహా ఇచ్చారు. రాష్ట్ర ప్రజల మనోభావాల్ని ప్రస్ఫుటంగా అసెంబ్లీ స్థాయిలో తీసుకువెళ్లి ఆ విషయాల మీదటువంటి కీలకమైన చర్చల్లో పాల్గొని ప్రజల మనిషిగా మన మనోభావాలను అక్కడ ప్రదర్శించగలిగినటువంటి ఏకైక నాయకుడు, దమ్మున నాయకుడు, అసెంబ్లీకి అయినటువంటి రామం జనార్దన్ రెడ్డి గారి ఇటువంటి అసాంఘిక శక్తులు చేసినటువంటి కుట్ర అని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి వ్యక్తికి రాష్ట్ర ప్రజలు ఇంత అవమానాన్ని జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేరు. తప్పకుండా వారందరూ కూడా నాగం జనార్దన్ రెడ్డి గారికి మద్దతునిస్తారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీలు అడ్డుకునే ప్రయత్నంలో వచ్చిన తెలుగుదేశం శాసనసభ్యులపై జరిగిన దాడికి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పూర్తిగా బాధ్యత వహించాలి. ఇటువంటి దాడులు మళ్లీ పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత కూడా ఉస్మానియా జేఏసీ పైన ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇటువంటి ఆర్థిక శక్తులందరినీ ప్రభుత్వం తీవ్రంగా అణిచివేయాలని చెప్పేసి ఎన్ఆర్ఐటీడీ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ లో సినీ యూనిట్లపై జరుగుతున్న దాడిని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? దాదాపు 20 సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మద్రాసులో ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు మరచి ఆ తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా హైదరాబాద్ తరలించడం అనేది జరిగింది. అప్పుడు తెలుగు డైరెక్టర్లు గానీ, నిర్మాతలు గానీ, యాక్టర్లు గానీ వాళ్ళందరూ కూడా మద్రాసులో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని హైదరాబాద్ లో ఆస్తులు కొనుక్కొని ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. దీని మూలంగా ప్రాంతీయ భేదం లేకుండా తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అనేటువంటి ప్రాంతీయ భేదం లేకుండా అందరికి కూడా చక్కటి ఉపాధి అనేటువంటిది లభించింది. ఈ రోజు అటువంటి ఇండస్ట్రీ మీదే మనం ఈ రకంగా దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసి ఈ హైదరాబాద్ నుంచి పారిపోయే విధంగా చేస్తే ఇది హైదరాబాద్ కి, ఆ హైదరాబాద్ ఉన్నటువంటి ప్రాంతానికి నష్టం తప్పితే ఇంకా వేరే ఎవరికి నష్టం కాదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించడం కూడా జరుగుతుంది. జై తెలుగుదేశం, జై